ఈ ఎండాకాలంలో చల్ల వాడనీకే షరతులు వర్తిస్తాయి. ఏందే ఇది మర్మం ఏంటిది సినిమాది? అస్కరన్న నువ్వు మొదలుపెట్టే. అస్కరన్న పుష్కరాలకు వచ్చినట్టు ఉన్నది. థ్యాంక్ యూ సత్తన్న, ఇంత మంచి బిజీలో కూడా టైం ఇచ్చినావు, వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి సినిమా చేసిన అంతే, మంచి సినిమా. మనకు మంచిగా నవ్వుకుంటాం, కొద్దిసేపు ఆలోచిస్తాము, కొద్దిసేపు మనకు మనం కనబడతాం. ఇప్పుడు బిత్తిరి సత్తును కూడా కనబడతాడు అలా, ఆ క్యారెక్టర్లలో అరే నేనే కదా అని చెప్పేసి కనబడతావు. అదే షరతులు వర్తిస్తాయి. ఇక పేరేంటిదంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏడికి పోయినా మనకు షరతులు ఉంటాయి కదా. ఒకటి రాస్తారు, ఒకటి రాయరు. ఎట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు అదే మనిషికి కూడా షరతులు. ఇప్పుడు నీ దగ్గర కొంచెం అటు ఇటు అయితే కూడా ఏ అని అంటావు కదా, అట్లా అట్లా అది పెట్టిన టైటిల్ ముందే చెప్తున్నా చూడు అన్నట్టు. మాకు కూడా ఏమైనా షరతులు పెట్టినరా? మళ్ళీ హీరోయిన్తో ఎక్కువ మాట్లాడొద్దు, ఆమెకు నీ భాష అర్థం కాదు. నీకు పెట్టిన షరతులు ఏంటంటే నువ్వు ఎక్కువ మాట్లాడాలని. ఎక్కువ మాట్లాడితే నా సినిమాని ఎక్కువ మంది చూస్తారు. అవును, ఎక్కువ మాట్లాడితే నాదోటి ఆటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం? ఇదంతా తడిచిపోతుంది. ఎందుకంటే ఫన్ ఫంక్షన్ ఉంది కానీ దానివల్ల లాలాజలం అంతా సగం వెళ్ళిపోతుంది. ఏదొచ్చినా కానీ మనకు అంటే ఏదొచ్చినా కానీ మనకు అది సంబరం అవుతుంది కదన్న. సంబరం ముందు ఏది ఉన్నా కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. అస్కరన్న గురించి మాట్లాడాలంటే అస్కరాలు జరిపోవు అవి. ఇంకా చైతన్య బాయ్తో నేను ఇది రెండోసారి అప్పుడు 21-30 కలిసినాం. నీకు పెళ్ళి అనగానే నువ్వే గుర్తొస్తున్నావే. ఇక ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పెళ్లి పిల్లగాని లెక్కనే ఉంటావా? అంతే. ఇక నీ ఫ్రెండ్లీకి సొంత ఫ్రెండ్లీకి కూడా డైరెక్టర్కి చెప్పు, వస్తే షూటింగ్ చేస్తారు, అది కూడా సినిమా లెక్కనే. ప్రొడ్యూసర్కి పైసలు కూడా మిగులుతాయి కదా. ఇంకా చెప్పన్నాను 20-30కి ఇప్పటికి తేడా ఏమున్నది? ఒకటే అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ దగ్గర ఎట్లా అదొకటే క్యారెక్టరైజేషన్, భార్యకి భర్తకి మధ్య జరిగే ఇది. ఇందులో చాలా ఉంటాయి. ఒక తల్లికి కొడుకుకి, అన్నకి తమ్మునికి, అంటే చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాగానే నూరిపోయింది అస్కరన్న. ఒక సగటు భారతీయ కష్టమైతుందా చెప్పండి. నేనేంటి ఇప్పుడు మనకు ఉంటుంది కదా అన్న, ఇప్పుడు మనం అన్నం అవుతాము, తండ్రి అవుతాము, తమ్ముళ్ళు అవుతాము, హస్బెండ్ అవుతాము, ఎట్ ది సేమ్ టైం కొడుకు అవుతాము. అట్లా మల్టీ క్యారెక్టర్లు అవన్నీ పోషించాల్సి వచ్చింది. అంటే సహజంగా మన కుటుంబం మన నిత్య జీవితంలో ఉంటాయి కదా పాత్రలు, అవి అన్ని కలిపి ఇలా కొంచెం కాడ 2 నిమిషాలు. అనుభవం లేదు కదా ఇప్పుడు చైతన్యకు, అనుభవం లేదు. అనుభవం లేదు కానీ అనుభవం ఉంటుంది. అను లేదు కానీ భోగం ఉన్నది. పెళ్లి గట్రా ఏమన్నా అయినా అంటే పెళ్లి కాలేదు కదనండి, గట్రాలు చాలా అయ్యాయి.